హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కెరియర్ అలర్ట్స్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను రీసెంట్గా కొన్ని లేటెస్ట్ ఫార్మా నోటిఫికేషన్స్ అయితే వచ్చినాయి. వాటి గురించి అయితే ఈ వీడియోలో చెప్తాను. అయితే ఈ ఫార్మా నోటిఫికేషన్స్ అన్నీ కూడా వేరియస్ ప్లేసెస్ నుంచి అయితే కవర్ చేయడం జరిగింది. అంటే మనకి హైదరాబాద్ నుంచి, అట్లాగే చెన్నై, వైజాగ్ నుంచి, అంకలేశ్వర్ గుజరాత్ నుంచి, ఒడిషా, అట్లాగే ముంబై, బెంగళూరు నుంచి, అలాగే కొంతమంది ఫైర్ అండ్ సేఫ్టీ జాబ్స్ గురించి అడుగుతున్నారు. సో దాని గురించి కూడా ఒక నోటిఫికేషన్ అయితే ఉంది. దీంతో పాటుగా అహ్మదాబాద్, వాపి గుజరాత్, అట్లాగే మొహాలీ పంజాబ్ నుంచి, దీంతో పాటుగా దమన్ ఏదైతే గుజరాత్లో ఉందో అక్కడి నుంచి, ఇండోర్ మధ్యప్రదేశ్, బద్దీ హిమాచల్ ప్రదేశ్. ఫ్రెండ్స్, సో ఈ నోటిఫికేషన్స్ అనేవి ఈ ఏరియాస్ నుంచి అయితే ఈరోజు ఈ వీడియోలో కవర్ చేయబోతున్నాను. కాబట్టి సో ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా సో ఆ వేరియస్ ప్లేసెస్ ఉన్న వాళ్ళైతే వీడియోని వాచ్ చేయండి. అట్లాగే మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే డెఫినెట్గా లైక్ అయితే చేయండి. అట్లాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే సో వారికి కూడా యూజ్ అవుతుంది. అట్లా మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక వీడియోకి అయితే వెళ్ళిపోతాము. సో మనకి హెటోడక్స్ నుంచి అయితే మరొక నోటిఫికేషన్ రావడం జరిగింది. సో వాళ్ళు వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తూ ఉన్నారు. సో నేను మీకు ఒక ఈమెయిల్ అనేది ప్రొవైడ్ చేస్తాను. దాంతోపాటు అడ్రస్ కూడా చెప్తానమాట. మీరైతే అక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే కనుక డెఫినెట్గా మీకు అయితే జాబ్ వస్తుందన్నమాట. సో ఇక చూసుకుంటే హెటోడక్స్ అనే వాళ్ళు అర్జెంట్గా రిక్వైర్మెంట్ ఉంది. క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్, క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ అని చెప్తున్నారనమాట. సో ఫ్రెషర్స్ని అయితే తీసుకుంటారు, అందులో డౌట్ లేదు. ఇక మీరు కనుక ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ, మైక్రోబయాలజీలో కనుక ఫినిష్ చేసి ఉంటే సో మీరు క్వాలిటీ అష్యూరెన్స్, క్వాలిటీ డిపార్ట్మెంట్లో తీసుకుంటారు. మీకు లొకేషన్ వచ్చేసి ఇది హైదరాబాద్, సికింద్రాబాద్ అయితే ఉంటుందన్నమాట. ఇక ఎక్స్పీరియన్స్డ్ అంటే ఇక 2017, 18, 19, 20 సో పాస్అవుట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. మీకు ఇది మనకి కార్పొరేట్ ఆఫీస్ ఉంటుందన్నమాట సనత్ నగర్లోని. సో అక్కడైతే మీరు అటెండ్ అవ్వాలి. ఇది ఇండస్ట్రియల్ ఎస్టేట్ సనత్ నగర్ అనమాట. ఇక ఫ్రెషర్స్కి మాత్రమే ఈ నోటిఫికేషన్ అనేది ఎక్స్క్లూజివ్గా ఇచ్చారు. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక సో ఇక్కడైతే ఫోన్ నెంబర్ నేను మెన్షన్ చేయడం జరిగింది. ఆ ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీరు ఫర్దర్గా డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. ఓకే, అట్లాగే ఈ నోటిఫికేషన్ కూడా మనకి హెటో నుంచి రావడం జరిగిందనమాట. సో దీంట్లో ఏంటంటే నేను ఇంకొక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. 2018 to 20 పాస్వర్డ్స్ అని ఇచ్చారు. సో ఫ్రెషర్స్ అనేది ఇచ్చారనమాట. వీళ్ళు ఈవెన్ మన ఆర్ఎండి డిపార్ట్మెంట్లో కూడా తీసుకోవడం జరుగుతుంది. సో మీరు ఎంఎస్సీ కనుక ఫినిష్ చేసి ఉంటే ఆర్ఎండి డిపార్ట్మెంట్లో క్యూఏ క్యూసీలో కూడా ఎలిజిబుల్ అవుతారనమాట. ఇక్కడ చూడండి, సో జనరల్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ, అట్లాగే ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ. సో ఏది ఫినిష్ చేసినా సరే ఎలిజిబుల్ అవుతారనమాట. మీరు simonu.g@hetodocs.com మీ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. అట్లాగే సో ఈ నోటిఫికేషన్లో మరొక కొన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో వీళ్ళు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో కూడా తీసుకుంటామని చెప్తున్నారు. అయితే మీరు 28th మార్చ్ అయితే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. సో మీకు ఏంటంటే సో వాళ్ళు హైదరాబాద్ లొకేషన్లోనే ఉంటుందన్నమాట జాబ్ లొకేషన్. సో ఎవరైతే ఆంధ్ర నుంచి ఉన్నారో వాళ్ళకి ఫ్యూచర్లో మన నక్కపల్లి అట్లాగే వైజాగ్లో ఉన్న హెటోలో కూడా మీకు ట్రాన్స్ఫర్ చేస్తారు. సో ఫ్రెషర్స్ అందరికీ కూడా ఎవరైతే బీఎస్సీ పాస్అవుట్స్ ఉన్నారో అంటే బీకామ్, బీఏ కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు ఫార్మా సెక్టార్లో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో సో సెటిల్ అవ్వాలనుకుంటే ఈవెన్ బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్, బీకామ్ వాళ్ళు కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. సో 2015 నుంచి 20 పాస్అవుట్స్ అందరూ కూడా వెళ్ళొచ్చండి. సో జూనియర్ కెమిస్ట్రీ కింద, జూనియర్ ఆపరేటర్స్ కింద తీసుకుంటారు. అట్లాగే క్వాలిటీ అష్యూరెన్స్, క్వాలిటీ కంట్రోల్, ఆర్ఎండ్లో అయితే ఇంకా మీకు తెలిసిందే. ఓకే, ఇది వీళ్ళు ట్రైనీస్ కింద జూనియర్ ఆఫీస్ని తీసుకుంటారనమాట. ఇక చూడండి, మీకు అడ్రస్ వచ్చేసి మీరు హెట్రో కార్పొరేట్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఆపోజిట్ సనత్ నగర్ పోలీస్ స్టేషన్ ఆపోజిట్లో అయితే ఉంటుందన్నమాట. సో కార్పొరేట్ ఆఫీస్ అయితే అక్కడికైతే అటెండ్ అవ్వండి. ఇక ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ని ప్రిఫర్ చేస్తామనేది చెప్తున్నారనమాట. సో ఏజ్ కూడా 27 years బిలోనైతే ఉండాలి. ఒకసారి మీరు గమనించి అటెండ్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ నోటిఫికేషన్కి వెళ్ళిపోదాము. మనకి ఇది ఎస్ఎంఎస్ లైఫ్ సైన్సెస్ నుంచి రావడం జరిగిందనమాట. సో వీళ్ళు ఏంటంటే కాజీపల్లి హైదరాబాద్ లొకేషన్లోని ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో తీసుకోవడానికి ఒక నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. సో దీంట్లో ఏంటంటే సో ఫ్రెషర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉన్నంత వరకు వాళ్ళందరినీ కూడా వాళ్ళు తీసుకుంటారు. ఇక ఎనీ గ్రాడ్యుయేషన్ ఎంఎస్సీ విత్ 0 to 5 years ఎక్స్పీరియన్స్. సో మీకు ఎక్విప్మెంట్ హ్యాండ్లింగ్ సో ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. అట్లాగే బీఎస్సీ, ఎంఎస్సీ 2 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే మిమ్మల్ని తీసుకుంటారు. అలాగే మనకు 10th class ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో కూడా చెప్పమని అయితే కొంతమంది అని అడిగారు. కాబట్టి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఉన్న వాళ్ళు కూడా దీనికైతే వెళ్ళొచ్చు అనమాట, అటెండ్ అవ్వచ్చు. సో మీరేంటంటే ఇంటర్వ్యూ డేట్స్ వచ్చేసి మీకు 1st, 2nd, 3rd April అయితే జరుగుతాయి అనమాట. మీకు మార్నింగ్ 10 AM అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇది వచ్చేసి ఎస్ఎంఎస్ లైఫ్ సైన్సెస్ అనమాట. ఇక వెన్యూ వచ్చేసి మీకు ఇది ఇక్కడ సర్వే నెంబర్ 180/2 కాజీపల్లి విలేజ్, జిన్నారం మండల్, సంగారెడ్డి డిస్టిక్ అయితే ఉంటుంది. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉండి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు ఈ నెంబర్స్కి కాల్ చేసి కూడా మీరు క్లారిఫై చేసుకోండి. అట్లాగే మీ రెజ్యూమ్ని ఎవరైతే ఇంటర్వ్యూకి అటెండ్ కాలేకపోతున్నారో వాళ్ళు careers@smslife.inకి మీ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేసినా సరే వాళ్ళే ప్రిఫర్ చేస్తారు. అయితే ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ని ప్రిఫర్ చేస్తామని వాళ్ళు చెప్తున్నారనమాట. ఓకే ఫ్రెండ్స్, సో 10th class పాస్ అయిన వాళ్ళకి అట్లాగే ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళకి ఫార్మా సెక్టార్లో సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళకి అయితే మీరు దీని ద్వారా అయితే వెళ్ళవచ్చు అనమాట. ఓకే, ఇక చూద్దాము. సో ఇది వసుధ ఫార్మా లిమిటెడ్ నుంచి రావడం జరిగింది. సో ఇదేంటంటే మనకి వైజాగ్లో అయితే ఈ పొజిషన్స్ అనేవి ఉన్నాయన్నమాట. వాళ్ళు 4th April అయితే మనకి వాకిన్స్ని కండక్ట్ చేస్తున్నారు. టోటల్గా 80 ఓపెనింగ్స్ అయితే వాళ్ళు నోటిఫికేషన్లు ఇచ్చారు.
ఇక డీటెయిల్స్లోకి వెళ్తే సో వాళ్ళు ఏంటంటే ఎగ్జిక్యూటివ్స్ని, సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ని క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో తీసుకుంటామని చెప్తున్నారు. ఇది ఏపీఐ ఫార్ములేషన్ డిపార్ట్మెంటు. మీకు 1 to 6 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుందన్నమాట. సో మినిమం 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే మీరు ఎలిజిబుల్ అవుతారు. సో క్వాలిఫికేషన్ బీఎస్సీ, ఎంఎస్సీ ఫినిష్ చేసిన వాళ్ళందరికీ కూడా వాళ్ళైతే అవకాశం ఇస్తామనేది నోటిఫికేషన్లో ఇచ్చారు. ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అనేవి అన్నీ కూడా మీకు జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ నేను ఇక్కడ క్లియర్గా ఇస్తున్నాను, మీరైతే గమనించండి. ఇక సో ఇది టైం వచ్చేసి మీకు 9 AM అయితే స్టార్ట్ అవుతుంది. ఎక్కడ సార్ వైజాగ్లో అంటే మీకు వసుధ ఫార్మా యూనిట్ 4, ఇది ప్లాట్ నెంబర్ 1. ఇది జవహర్లాల్ నెహ్రూ ఫార్మా సిటీ బిసైడ్ ఏపీఐఏసీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ అనమాట, పరవాడ, విశాఖపట్నంలో అయితే ఉంటుంది. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళు ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు అటెండ్ అవ్వండి. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ చూస్తే ఇది అరబిందో నుంచి రావడం జరిగింది. ఇది కూడా మనకి జాబ్ లొకేషన్ విశాఖపట్నం అయితే ఉంటుంది. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, మనకి మీకు కనుక 15 to 20 years ఎక్స్పీరియన్స్ ఉంటే మిమ్మల్ని సీనియర్ మేనేజర్ కింద తీసుకుంటారు. అట్లాగే ఏజీఎం సేఫ్టీలో కూడా వాళ్ళు 18 to 24 years ఎక్స్పీరియన్స్ ఉంటే తీసుకుంటారు. సో మన ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్లో ఎవరైనా సరే 15 to 20 years ఈ విధంగా కనుక ఉంటే మీరు ఎంఎస్సీ, బీటెక్ అట్లాగే ఎంటెక్ క్వాలిఫికేషన్తో కూడా వెళ్ళొచ్చు. సో మీకు ఈ విధంగా జాబ్ ప్రొఫైల్ అనేది క్లియర్గా అయితే వాళ్ళు మెన్షన్ చేశారనమాట. సో వాళ్ళ సీనియర్ రోల్ ఫర్ ఈహెచ్ఎస్ టీమ్ ఫ్రమ్ ఏపీఐ ఆర్ కెమికల్ బ్యాక్గ్రౌండ్ అనేది క్లియర్గా ఇచ్చారు. అంటే ఇక్కడ బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్, ఎంటెక్ కెమికల్ ఇంజనీరింగ్ దాని అర్థం వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక షార్ట్ లిస్టెడ్ వన్స్ విల్ రిసీవ్ ఏ కాల్ విత్ ఇన్ ఏ వీక్. సో ఒక వారం లోపే మీకు వాళ్ళు కాల్ చేస్తామని చెప్తున్నారనమాట. సో ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళు vinay.bura@harbindo.comకి రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయండి. మీరు విశాఖపట్నంలో అయితే మీరు జాబ్ చేయాల్సి వస్తుంది. ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి కోవలెంట్ ల్యాబ్స్ నుంచి రావడం జరిగింది. వాళ్ళు 5th to 14th అంటే దగ్గరగా మనకి 10 days అయితే వాళ్ళు వాకిన్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు. ఎక్కడ కోవలెంట్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్ అనమాట, ఇది హైదరాబాద్లో అయితే ఉంటుంది. సో వాళ్ళు వేరియస్ పొజిషన్స్లో కెమిస్ట్లను, సీనియర్ కెమిస్ట్లను, ఏఆర్ఎండీసీని తీసుకుంటున్నారు. సో ఇక పొజిషన్స్కి వెళ్దాము. సో ఎక్స్పీరియన్స్ 2 to 5 years ఉంటే సో వాళ్ళు ఏంటంటే ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఫినిష్ చేసిన వాళ్ళు ఏ స్ట్రీమ్ ఫినిష్ చేసినా పర్వాలేదు, తీసుకుంటారు. అట్లాగే కెమిస్ట్లను, సీనియర్ కెమిస్ట్లను క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్లో 1 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు తీసుకుంటారు. సో క్వాలిఫికేషన్ దీనికి బీఎస్సీ, ఎంఎస్సీ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ అని సరిపోతుంది. సో జాబ్ డిస్క్రిప్షన్ అయితే ఈ విధంగా ఇచ్చారు చూడండి. ఇక కెమిస్ట్ రోల్స్కి అయితే క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో 1 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా తీసుకుంటామని చెప్తున్నారు. సో జాబ్ రోల్ అనేది సో ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇక వాకిన్ డేట్స్ అనేవి 5th April నుంచి 14th April వరకు జరుగుతూనే ఉంటాయి. ఎక్కడ ఇది, సో మీకు ఇది కోవలెంట్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్, గుండ్ల మచ్చనూరు విలేజ్, హాత్తనూరు మండల్, సంగారెడ్డి డిస్టిక్, తెలంగాణ స్టేట్ అనమాట. ఓకే, ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళు శివ హరిప్రసాద్ గారికి కాల్ చేసి మీరు ఒకసారి క్లారిఫై చేసుకొని ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి. డెఫినెట్గా మీరైతే సెలెక్ట్ అవుతారు. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్, ఇవన్నీ కూడా మనకి అదర్ దాన్ ఆంధ్ర, తెలంగాణ ఉంటాయన్నమాట. కాబట్టి అదర్ స్టేట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే సో నోటిఫికేషన్స్ అనేవి గమనించండి. సో దిస్ నోటిఫికేషన్ ఇస్ ఫ్రమ్ ల్యూపిన్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ అనమాట. సో దే ఆర్ హైరింగ్ ట్రైనీ ఎగ్జిక్యూటివ్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ట్రైనీస్ అయితే తీసుకుంటున్నారు. సో దిస్ నోటిఫికేషన్ ఇస్ రిలీజ్ రీసెంట్గా అయితే రిలీజ్ అయింది. సో ద జాబ్ లొకేషన్ ఈజ్ ఇన్ అంకలేశ్వర్ విచ్ ఈస్ ఇన్ గుజరాత్. సో ఫర్ ఇన్ ద కంపెనీ ఆఫ్ ల్యూపిన్ లిమిటెడ్. సో దే హ్యావ్ మెన్షన్డ్ this description in their notification. So I will give this link in description. So if you are eligible and interested, then you can click and apply in the description part of our video. Okay friends, next notification, so this is from Will Pharma. So Will Pharma is also hiring freshers and experienced persons in their clinical research associates and scientist positions. Okay friends, so anyone who are eligible or interested to work in Will Pharma in clinical research associate post or scientist post, so they can apply if they are eligible. So interested and eligible candidates, so they can apply now. So the qualification, so the candidates, so they should have work in Bhubaneswar which is in Odisha, and also the job location is in Mumbai. So according to your locality, so they will post you. So the freshers are also eligible to apply for these posts in this company. So you have to attend the interview. So the address is Will Pharma, Gulab Estate, so T2 Terminal International Airport, MTNL Road. So it is in Sakinaka, Andheri, Mumbai. Okay friends, so the salary, so they have mentioned that, so the salary started from 2,50,000 to 7,50,000. They have not mentioned any openings here. So if you are eligible and interested, then you can apply. So and also, so to know more about this job, so you can also email your resume to so rajatdas@willpharma.in. Okay friends, so the required candidate profile, so you should have good communication skills in both written and verbal, and also you should have a positive attitude, they have mentioned in their notification. Okay friends, and the perks and benefits they have mentioned in the notification is health. So they will provide health insurance, and also they have mentioned that they will provide a retirement benefit plans and also
they will provide you sick leaves. So I will give this link, Naukri link in description. So if you are interested or eligible, or if you are desired to work in Odisha or Mumbai, then you can click and apply. And this notification is from Biocon. So so Biocon is a very chala reputed MNC company anamata. So if you are interested to work in Biocon and having so the mentioned experience as mentioned in notification, then you can apply. So walk-in drive they are conducting on Sunday, that is on 28th March in Quality Control Department. So the candidates who have finished their microbiology in their graduation or post graduation, then they are directly eligible. So the job location is exclusively in Bangalore, because so బయోకాన్ కంపెనీ అనేది మనకి బెంగళూరులోనే ఉంది కాబట్టి సో బెంగళూరులో మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. సో టైమ్ అండ్ వెన్యూ వచ్చేసి 28th March అయితే ఉంటుందన్నమాట. సో యూ హ్యావ్ టు అటెండ్ ఆన్ దిస్ అడ్రస్, దట్ ఈస్ బయోకాన్ హౌస్, సెమీకాన్ పార్క్, హోసూర్ రోడ్, ఎలక్ట్రానిక్ సిటీ ఫేస్ 2, బెంగళూరు. ఓకే ఫ్రెండ్స్, ఎవరైతే ఎలిజిబుల్ ఇంట్రెస్టెడ్గా ఉన్నారో సో రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అన్ని క్లియర్గా అయితే ఇచ్చాను ఇక్కడ, ఒకసారి మీరు గమనించండి. సో ది డిజైర్డ్ ప్రొఫైల్, క్యాండిడేట్ ప్రొఫైల్ ఆల్సో ఐ హ్యావ్ మెన్షన్ హియర్. సో దీస్ ఆర్ ద జాబ్ రోల్స్ అండ్ ఇండస్ట్రియల్ టైప్, ఫంక్షనల్ ఏరియా అండ్ ఎంప్లాయ్మెంట్ టైప్. సో ఐ విల్ గివ్ దిస్ లింక్ ఇన్ డిస్క్రిప్షన్. సో ఇక్కడ వాళ్ళు ఏంటంటే ఎనీ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ స్పెషలైజేషన్ ఇచ్చారు, కాకపోతే మీకు రిక్వైర్మెంట్ వచ్చేసి వాళ్ళు సో దే షుడ్ హ్యావ్ మినిమమ్ 5 to 10 years ఎక్స్పీరియన్స్ ఇన్ క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ ఫర్ మైక్రోబయాలజీ స్టూడెంట్స్ ఇన్ ద డిపార్ట్మెంట్. Okay, I will give this link in description. So if you are eligible and interested, then you can click and apply if you are desired to work in Bangalore location. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకి ఇస్రో నుంచి రావడం జరిగింది. సో ఇస్రో ఏంటంటే మనకి ఒక నోటిఫికేషన్ ఇచ్చిందనమాట ఫర్ ద పొజిషన్స్ ఆఫ్ ఫార్మాసిస్ట్లకు, అట్లాగే ల్యాబ్ టెక్నీషియన్స్కి, ఫైర్మ్యాన్స్కి అనమాట. సో ఫైర్ డిపార్ట్మెంట్లో కొంతమంది నన్ను అడిగారు సేఫ్టీ జాబ్స్ ఏమైనా ఉంటే చెప్పండి అని. సో ఇదేంటంటే బెస్ట్ ఆపర్చునిటీ అనమాట. సో టు వర్క్ ఇన్ ఇస్రో, మీకు ఇస్రోలో అయితే వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది మీకు తిరువనంతపురం అయితే ఉంటుంది, మీకు ఈ స్పేస్ సెంటర్ అనమాట ఇది. అయితే ఫార్మసిస్ట్లకు లెవెల్ 5 శాలరీ ఇస్తారు, మీకు 3 పొజిషన్స్ అయితే ఉన్నాయి. అట్లాగే ల్యాబ్ టెక్నీషియన్స్కి అయితే లెవెల్ 4 శాలరీస్ ఇస్తారనమాట. సో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ 10th క్లాస్ పాస్ అవ్వడంతో పాటుగా ఎవరైతే ఫార్మసీలో డిప్లొమా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. అదే దీనికైతే ల్యాబ్ టెక్నీషియన్స్ ఏ పొజిషన్కి అయితే మాత్రం డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీలో ఉండి 10th క్లాస్ పాస్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అట్లాగే ఫైర్మెన్ పొజిషన్స్కి సో ద క్యాండిడేట్స్ దే షుడ్ పాస్ 10th క్లాస్ అండ్ ఆల్సో దే షుడ్ సాటిస్ఫై ద ప్రిస్క్రైబ్డ్ ఫిజికల్ ఫిట్నెస్ అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ స్టాండర్డ్స్ అయితే ఉండాలన్నమాట. సో ఇఫ్ యూ హ్యావ్ మీ కనుక సేఫ్టీ డిపార్ట్మెంట్లో కనుక ఏదైనా క్వాలిఫికేషన్ ఉంటే అది కూడా మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది. ఓకే, మీరేం చేయాలంటే www.vssc.gov.inకి అయితే లాగిన్ అయ్యి మీరైతే అప్లై చేసుకోండి. సో మీకు లాస్ట్ డేట్ వచ్చేసి ఇది అప్లై చేయడానికి మీరు April 5th లోపు అయితే మీరైతే అప్లై చేయాల్సి ఉంటుంది ఆన్లైన్లోనే. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ నోటిఫికేషన్లోకి వెళ్ళిపోదాము. సో మనకి ఇది ఏంటంటే సో క్లియాంథా రీసెర్చ్ నుంచి రావడం జరిగింది. సో దే ఆర్ కండక్టింగ్ వాక్-ఇన్స్ ఆన్ ద డేట్ ఆఫ్ 31st March 2021. ద లొకేషన్ ఈజ్ క్లియాంథా రీసెర్చ్ లిమిటెడ్. సో గార్డెన్ వ్యూ ఆపోజిట్ ఆడా గార్డెన్, సో సింధు భవన్ రోడ్, బుదంకేవ్, అహ్మదాబాద్. సో అక్కడైతే ఉంటుంది అనలిస్టుల పోస్టులకి. అట్లాగే ఫర్ ద ఆపరేటర్ పోస్ట్ అండ్ MD MV పోస్ట్ దే ఆర్ కండక్టింగ్ సమ్ వాక్-ఇన్ ఇంటర్వ్యూస్. సో ఇఫ్ యూ ఆర్ desired to work in this location and this company, so you can apply, but you should have qualification of MSc or B Pharma or M Pharma, but you should have minimum of 1 to 7 years experience. So all the eligible candidates, so they can attend to the interview on this date. Okay, the next notification is from Mangalam Trucks and Organics Limited, which is from the Vapi, which is in Gujarat. సో దే ఆర్ సో వాళ్ళు ఒక జాబ్ ఓపెనింగ్ అయితే ఇచ్చారు. ఇది ప్రాజెక్ట్ హెడ్ అనమాట. సో ఏపీఏ బల్క్ ట్రక్స్లో అయితే తీసుకుంటున్నారనమాట. సో క్వాలిఫికేషన్ యూ షుడ్ హ్యావ్ BE ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ ఆర్ మెకానికల్ ఇంజనీరింగ్, బట్ ద ఎక్స్పీరియన్స్ దే షుడ్ హ్యావ్ మినిమమ్ 10 to 15 years ఇన్ API ఓన్లీ. సో ద designation is project head. Only one position is there. So the location is in Africa. So if you are desired to work in Africa, then you can apply. So you can forward your resume to these email addresses. Okay friends, the contact person is he is the person to contact. ఓకే, ఇంకా నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాము. సో ఇది మనకి బ్లిస్ GVS ఫార్మా నుంచి రావడం జరిగింది. సో దే ఆర్ ఆల్సో లుకింగ్ ఫర్ రీసెర్చ్ ఎగ్జిక్యూటివ్స్ ఫర్ ఫార్ములేషన్స్, R&D ఫర్ OSTs అండ్ సపోజిటరీస్ అని ఇచ్చారు. 2 to 5 years ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక మిమ్మల్ని ఫార్ములేషన్ R&Dలో ప్రిఫర్ చేస్తారు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మే సెండ్ దేర్ రెజ్యూమ్ టు hr.careers@blissgvs.com. ఓకే ఫ్రెండ్, దిస్ నోటిఫికేషన్ ఈజ్ ఫ్రమ్ రూబికాన్ రీసెర్చ్ నుంచి రావడం జరిగింది. వాళ్ళు ఏంటంటే వేరియస్ డిపార్ట్మెంట్స్లో అయితే తీసుకుంటున్నారనమాట. స్టోర్, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో, ప్రొడక్షన్, అట్లాగే AMV డిపార్ట్మెంట్స్లోని. ఇక చూస్తే సో దీస్ ఆర్ ఆల్ ద డీటెయిల్స్ దే హ్యావ్ మెన్షన్ ఇన్ ద నోటిఫికేషన్ ఐ హ్యావ్ మెన్షన్ హియర్. సో రూబికాన్ రీసెర్చ్ ఈస్ హైరింగ్ జూనియర్ లెవెల్ ఆర్ 2 mid-level candidates అనమాట ఇన్ ద డిపార్ట్మెంట్స్ ఆఫ్ క్వాలిటీ అష్యూరెన్స్,
IPQA, technology transfer, stores in engineering department, production, and also AMV department. So if you are desired to work in this company in this location, then you can forward your resume to so neelima.bosel@rubicon.co.in. Okay, so let us go to another notification. So this is from Sun Pharma. So they are also conducting walk-in interviews for various positions in various departments. So here are the roles and responsibilities. So analyst for FGRM stability section in QC department. So you should have minimum 3 to 6 years experience in US FDA plant. And also for the packing technician department, you should have 2 to 7 years experience. So these are the roles and responsibilities they have mentioned. So if you are desired to work in Mohali, which is in Punjab, so then you can forward your resume to ta.mohali@sunpharma.com. Okay, the next notification is from Accenture. So the Accenture is given a notification for the position of pharmacovigilance department. So for the associate position. So if you have the experience of if you have finished your Bachelor of Pharmacy or Master of Pharmacy and having experience of 1 to 3 years, then you can apply for this position. So which is in management level of associate position. ఓకే ఫ్రెండ్స్, సో స్కిల్స్ వచ్చేసి మీకు ఫార్మాకో విజిలెన్స్లో అయితే ఉండాలని చెప్తున్నారు. ఫార్మాస్యూటికల్ డ్రగ్ సేఫ్టీ సర్వేలెన్స్లో ఉంటుంది. సో ది జాబ్ లొకేషన్ ఈజ్ ఎక్స్క్లూజివ్ ఇన్ చెన్నై. So if you are desired to work, and also they are looking for individuals who have to following skill set. So if you have these skill sets, so medical writing lo adaptable and flexible, alage ability to establish strong client relationship, so ఈ విధంగా ఉంటే కనుక మీరు అప్లై చేసుకోండి. సో ఎక్స్క్లూజివ్ ఐ థింక్ దిస్ ఈజ్ మీకు కోడింగ్లో అయితే మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి అదొకటి చూడండి. సో ఐ విల్ గివ్ ది లింక్ ఇన్ డిస్క్రిప్షన్. సో ఇఫ్ యూ ఆర్ ఎలిజిబుల్ అండ్ ఇంట్రెస్టెడ్ దెన్ యూ కెన్ క్లిక్ అండ్ అప్లై. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ ఇది గాలంటిక్ ఫార్మా నుంచి అయితే రావడం జరిగింది. వాళ్ళు ఏడిఎల్ డిపార్ట్మెంట్లో మైక్రోబయాలజీ అట్లాగే క్వాలిటీ అష్యూరెన్స్ ఫార్ములేషన్ సైంటిస్టుల కింద సప్లై చైన్ అలాగే ఐటీ డిపార్ట్మెంట్లో తీసుకుంటున్నారనమాట. ఇక లొకేషన్ వచ్చేసి ఎక్స్క్లూజివ్లీ ఇన్ ముంబై. So if you are desired to work in this company in the location of Mumbai, then you can apply for these positions. So assistant manager in microbiology and also for the formulation scientist, but you should have minimum of 4 to 6 years experience. And also if you are desired to work in supply chain executive, then you should have minimum 3 to 5 years experience pharma, and also IT department senior executive with pharma experience of 4 to 8 years experience required. So if you are eligible or interested, then you can forward your resume to so chaitali.t@galantic.in. And this notification is from USV Private Limited. So the location is in Gujarat, which is in Daman plant. So if you are desired to work in this location or in this company, then you can forward your resumes to Ajit.Singh and also so sanafatma.khan@usv.in or mahesh.joshi@usv.in. So here are the total vacancy positions in various departments. So they are hiring in officers or executives in quality control department, in validation department, and also technology transfer department, and also production department. If you have the enough experience as they have mentioned in the notification, then you can forward your resume to above email addresses. Okay friends, and this notification is from Symbiotic Pharma Lab Limited. So they are also asking some positions in urgent opening for quality control department and also quality assurance department. So if you have 3 to 10 years experience, then you can forward your resume to kajal.vishwakarma@symbiotic.in. And also you should mention a subject line of LinkedIn QA or QC. Okay friends, so these are all the total notifications, and the final notification is from Panakia Biotech. So they are also taking some positions in production, quality control, and also packing department. So the job location is in Baddi, which is in Himachal Pradesh. So if you have the enough experience of 3 to 5 years experience in production department or immunology quality control department, so having 3 to 5 years experience, and also in the packing department, if you have 3 to 5 years experience, then you can forward your resume to praveenkolli.panacea.biotech.com. Okay friends, so these are all the total notifications అనమాట. సో మీకు కనుక వీటిలో కనుక ఏదైనా ఎలిజిబిలిటీ ఉంటే ఇమీడియట్గా అయితే అప్లై చేసుకోండి, టైం వేస్ట్ చేయకుండా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కెరియర్ అలర్ట్స్. జై హింద్.